కాలేజ్ ఇంత సైలెంట్గా ఉంది అనుకుంటున్నారా? ఇంకేం కాదండి, ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఎగ్జామ్స్ అంటే ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ కాదులేండి, జస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అంతే. వీడి పేరే రఫీ. వీడే మా బ్యాచ్లో టాపర్. ఫస్ట్ నుంచి అనుకుంటున్నారేమో, కాదండోయ్, లాస్ట్ నుంచి. వీడంత భయస్థుడు ఎవ్వరు ఉండరు. ఒక పని చేసే ముందు ఇది కరెక్టా కాదా అని తెగ ఆలోచిస్తాడు. వీడే కార్తీక్. ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో చూసారా? వీడి పేరే సందీప్. మేము బయటికి ఎక్కడికి వెళ్ళినా బిల్ పెట్టేసేది మాత్రం వీడే. మా బ్యాచ్లో కొంచెం కన్నింగ్, ఇన్నోసెంట్ అండ్ కొంచెం యాక్టింగ్ చేసేది తినే మా ఇందు. ఎగ్జామ్ని ఇంత సీరియస్గా తీసుకొని రాస్తుంది చూడండి. ఈ ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ ఇంకెవరో కాదండోయ్, మనమే. నా పేరే ఈషా. ఏమైందిరా రఫీ, ఎందుకు అలా ఉన్నావు? ఇంకేముంది, ఈ ఎగ్జామ్ కూడా. అరే ఏంట్రా నువ్వు, మార్చ్ కాకపోతే సెప్టెంబర్, ఆ మాత్రం దానికి ఇలా ఏడు మొహం పెట్టుకుని కూర్చుంటావేంట్రా బాబు, కొంచెం నవ్వరా. అంతేలే, మీరంటే టాపర్స్. నేను ఎంత చదివినా ఇప్పటికీ ఇంతే. మేమేమైనా బుక్లెట్ మొత్తం నింపేసామనుకున్నావేంట్రా? మాది సేమ్ సిచ్యువేషన్. ఎవరినైనా నమ్మచ్చు, దీన్ని మాత్రం నమ్మకూడదు. కావాలంటే రిజల్ట్స్ వచ్చి చూడు. ఆపండ్రా, ఈ ఎగ్జామ్స్ నుంచి బయటపడాలంటే మనం ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్ళాల్సిందే. ఏమంటారు? అలా అయితే కూనే వాటర్ ఫాల్స్ అయితే బెస్ట్. పూణే కన్నా కటికా వాటర్ ఫాల్స్ అయితే బెస్ట్ ఏమో. అవును, నేను కూడా విన్నాను. ఓకే, మీ అందరికి ఓకేనా? నాకు ఓకే, కానీ ట్రిప్ మాత్రం అద్దరిపోవాలి. ఎదిరిపోద్దులే కానీ ఇప్పుడు మనం ఎలా వెళ్తాం? కార్ అయితే బెస్ట్ మామ. ఈ టైంలో నీకు ఎగ్జామ్స్ గుర్తురాదే? ప్రజెంట్ ఇప్పటికిప్పుడు కార్ అంటే వీళ్ళేంటి నా వైపు చూస్తున్నారు? ఎస్కేప్ అయిపోవడం బెటర్రా బాబు.
ఏంట్రా ఇది ఎప్పుడు లేటేనా? చూడరా వెళ్ళోసారి. రే ఏంట్రా ఇది? ఎంతసేపు వేచాలి వీళ్ళ కోసం? రమ్మని తొందరగా. అరే కార్తీక్, అక్కడేం చూస్తున్నావురా? పద పద, టైం అవుతుంది, ఫాస్ట్గా. అక్కడేం చూస్తున్నావు? ఎక్కువ ఇప్పుడు ఎక్కడికి? నెట్వర్క్ సిగ్నల్ లేదు, ఈ డైరెక్షన్లో వెళ్దాం. సరే వెళ్దాం పద. ఈ స్పీడ్తో రేపటికైనా వెళ్తామా? రేపు అంటే 13 సెప్టెంబర్ మార్నింగ్ కూడా ఉంటాం చూడు. 13 సెప్టెంబర్ మార్నింగ్ కూడా ఉంటాం చూడు. ఎందుకన్నయ్యా మమ్మల్ని ఎలా వదిలి వెళ్ళిపోయావు? నువ్వు మాతో ఉన్నంత కాలం నేను నీతో ఎంత గొడవ పడినా, మనం ఎంత తిట్టుకున్నా, ఇప్పుడు నువ్వు మాతో లేవని ఏదో తెలియని లోటు. నీకోసం ప్రతి క్షణం ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నా. మిస్ యూ అన్నయ్య. ఏమైందిరా? ఏమోరా, కార్ ట్రబుల్ ఇచ్చినట్టుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? దగ్గరలో గ్యారేజ్ ఉందేమో చూద్దాం. రే ఇప్పుడు ఏంటి మన సిచ్యువేషన్? ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు. సరే ముందేమనుందేమో చూద్దాం రండి. అక్కడ ఏదో లైట్ ఉన్నట్టుంది, రండి చూద్దాం. ఎవరైనా ఉన్నారా? ఎవరమ్మా మీరు? ఏం కావాలి మీకు? యాక్చువల్లీ మేము ట్రిప్ అనుకొని వచ్చాం. కార్ ట్రబుల్ వచ్చింది. దగ్గరలో గ్యారేజ్ ఏమైనా ఉందా? ఓ అవునా, ఇక్కడ నుంచి 3 to 4 kmలో ఒక గ్యారేజ్ ఉంది. కానీ చూస్తే మీతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నట్టుగా ఉన్నారు. ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేయొచ్చుగా మీరు. పర్లేదు. సరేనండి. ఇదేంటి ఇంత విచిత్రంగా ఉంది? ఇంతకు మీ పేరేంటి? మేరీ. మామా, రే ఎక్కడికి రా? సైట్ సీయింగ్కి. అక్కడ ఎవరు ఉన్నారా? ఎవరున్నారు అక్కడ? ఎవరు లేదు. వచ్చి
మరి చూడు. వెళ్దాం, పద. రేయ్, అక్కడ ఎవరో ఉన్నారా? ఎవర్రా? అక్కడ ఎవరో ఉన్నారో చూశాను రా. ఏంట్రా సందీప్ నువ్వు కూడా? నిజం రా, చూశాను రా. సరే ఒకసారి చూసి వచ్చేద్దాం పదా. నేను రానురా, నాకు టైర్డ్గా ఉంది, మీరు వెళ్ళండి. సరే రండి. పద పద పద. ఎవరున్నారు ఇక్కడ? ఏరి రండి వెళ్దాం. అరే రే, అక్కడ ఏదో ఉందిరా. ఇదేదో సమాధిలో ఉంది. మరి ఇంట్లో ఉన్నది? మేరీ. హలో, హలో హలో ఈషా, ఏంటి వినిపించడం లేదు? ఫస్ట్ నువ్వు ఆ ఇంట్లో నుంచి పారిపో. ఆ ఇంట్లో ఉన్నది మనిషి కాదు, దెయ్యం.